హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ఏమంటారంటే, విద్యా వైద్యానికి నిధుల్లో కోత పెట్టం, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం, గత 27 నెలల్లో పేదల చికిత్స కోసం 4,500 కోట్లు వెచ్చించాం అని శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఒక పదం మనం మాట్లాడుతున్నామంటే, ఒక స్టేట్మెంట్ మనం ఇస్తున్నామంటే, ఇప్పుడు నాలాంటోళ్ళో, మీలాంటోళ్ళో మాట్లాడాలంటే ఒక అర్థం పర్థం ఉంది. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఒక ముఖ్యమంత్రి. స్వయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి, ఆయన ఇలాంటి వేగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో అర్థమవుతల్లా. మరి తెలిసి చెప్తున్నారో, లేతే ఏదో ఒకటి ఊరికే అట్లా మాట్లాడాలి మనం. నిజానిజాలు ఎవడికి చూసుకుంటాడు, ఎవడికేం తెలుసులే, మనం చెప్దాం అనుకుని చెప్పేద్దాం అనుకొని చెప్పేసుకుంటున్నారు. జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, నాకైతే అర్థం కావట్లేదు సార్. మీరు ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత మీది? దాదాపుగా 3,24,025 సబ్జెక్టు కరెక్షన్ 3,24,000 కోట్లు అనుకుంటా బహుశా మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్. అందులో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఒక 25% నిధులు విద్య కోసం వైద్యం కోసం కేటాయించి ఉండుంటే, అబ్బబ్బబ్బబ్బా సూపర్, మన ముఖ్యమంత్రి గారు విద్య కోసం వైద్యం కోసం 25% నిధులు కేటాయించారు, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దాంట్లోంచి ₹1 కూడా తగ్గనివ్వమని చెప్తున్నారు. అబ్బా గ్రేట్ రా బాబు అసలు అని మనందరం రేవంత్ రెడ్డి జిందాబాద్ అని చెప్పి అనొచ్చు. కానీ మీరు ప్రవేశపెట్టిన 3,24,000 కోట్ల బడ్జెట్లో మీరు విద్య కోసం పెట్టింది ఎంతో తెలుసా సార్ మీకు? 8.2%. వైద్యం కోసం పెట్టింది ఎంతో తెలుసా సార్ మీకు? 7.3%, 4% సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటు ఉండొచ్చు. మీరు పెట్టిందే ఇంత బడ్జెట్, ఇంత. ఇప్పుడు విద్య గురించి మాట్లాడుకుంటే ఈ పెట్టిన 8.2%లోనే అందరికీ జీతాలు ఇవ్వాలి, స్కూల్లో ఉండే నిత్యావసరాలు చాక్ పీసులు, చిన్న చిన్న వాష్రూమ్స్ క్లీనింగ్ అవన్నీ దాంట్లోనే పెట్టాలా? మళ్ళీ మీరు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తున్నారు, ఆ 1000 కోట్లు దీంట్లోనే పెట్టాలా? మళ్ళీ మీరు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడతా అని చెప్పారు 250 కోట్లు పెట్టి, అది కూడా దీంట్లోనే. ఇక మీరేంటి చేసేది? పైగా ఇది ఏంటి అంచనాలు అంటే, ఈ సంవత్సరం మేము బడ్జెట్లో విద్య కోసం 8.2% కేటాయిస్తామని చెప్తున్న అంచనాలు. పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఎవరికి తెలియదు. గతంలో మీరు వేసిన 2,60,000 కోట్ల బడ్జెట్కి మీరు ఇచ్చింది ఎంత విద్యకి? 7%. దానికోసం ఒక కమిషన్ పెట్టారు, ఆకునూరి మురళీ గారిని పెట్టి దానికోసం కొన్ని దాదాపు ఆయన 117 పేజీలు ఎన్నో పేజీలతో కొన్ని సిఫార్సులు ఇచ్చారు. ఒక్క సిఫార్సు అన్న అమలైందా? డైట్ ఛార్జీలు పెంచామని చెప్పి మొత్తం ఊరంతా ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో, గురుకులాల్లో ఈ రోజుకి ఏదో ఒక ప్రాంతంలో తెలంగాణలో ప్రతి చోట ఫుడ్ పాయిజన్ ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు, ఏదో ఒక ఇబ్బంది అవుతానే ఉంది. విద్య విషయంలో మీరు అట్టర్ ఫెయిల్యూర్. మీరు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్యూర్, మీరు ముఖ్యమంత్రిగా ఫెయిల్యూరు. విద్య కోసం మీరు ఏమి చేయట్లా. అసలు కనీసం విద్యాశాఖలో ఏం జరుగుతుంది కనీసం మీరు సమీక్ష కూడా చేయట్లా. గత ప్రభుత్వం బకాయిలు పెట్టుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా మీరు ఇవ్వట్లా. ఈ రోజుకి కోర్సులు అయిపోయి కాలేజీల నుంచి బయటికి వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక, సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అటే పోయింది అది. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల పైన ఒక 60,000 ఉద్యోగాలు ఎంతో ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు అటే పోయినాయి, జాబ్ క్యాలెండర్ అటే పోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు నిధుల్లో విద్య కోసం వైద్యం కోసం అసలు కోతే పెట్టమంటున్నారు. ఇది విద్య కోసం. వైద్యం కోసం మాట్లాడుకుంటే అసలు తెలంగాణలో వైద్యం గురించి మాట్లాడుకోవద్దండి, మనం మాట్లాడుకోవద్దు. ఎంత చక్కగా హెల్తీగా ఉన్న ఇప్పుడు నాలాంటి పర్సన్, అంటే లోపల ఉండొచ్చు నాకు తెలియదు కానీ బయటికైతే హెల్తీగా ఉన్న నాలాంటి పర్సన్ గాంధీకో ఉస్మానియాకి వెళ్తే బయటికి శవమే వచ్చేది. మనిషిరాడు, 90% మనిషిరాడు. పోనీ మనం ఏదో అప్పో సప్పో చేసో దేనికో చేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయినామనుకోండి, మీరు దగ్గని పోండి మీకు టీబీ అంటారు వాళ్ళు, జలుబని పోండి ఇంకేదో చెప్తారు. హాస్పిటల్కి వెళ్తే మినిమం 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు బిల్లు లేకుండా బయటకి రాలేం తెలంగాణలో ఏ హాస్పిటల్ అయినా సరే. గతంలో ఆ పెద్ద మనిషి ఉన్నప్పుడు ఆయనేమో యశోద హాస్పిటల్ కోసం కేటాయించిండు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏమో మొత్తం ఈ మెడికవర్ హాస్పిటల్ మీద పడ్డాడు. ఈయన చుట్టపోడు ఎవరో అంట మెడికవర్లో వన్ ఆఫ్ ది డైరెక్టరు. సో ఈయన మొత్తం డైరెక్ట్గా ఈయనే పోయి మెడికవర్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తున్నాడు.
ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్స్ 2 సార్లో, 3 సార్లో పోయిర్రు మీరు. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్‌కెళ్లారు సార్ మీరు 2 సంవత్సరాల్లో? ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారిని కూర్చోబెట్టుకొని మీరు ఎన్ని సార్లు వైద్య శాఖ గురించి సమీక్ష చేశారు? ఎన్ని పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు? వైద్యం కోసం ఎంత మీరు నిధులు కేటాయిస్తున్నారు? వైద్య కళాశాలలు ఏమైనా డెవలప్ అవుతున్నాయా? ప్రతి నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ మీరు డైలాగులు చెప్పమంటే వదిలితే ఊకదంపుడు స్పీచ్‌లు చెప్పమంటే గంట, 2, 3 గంటలు చెప్తారు స్పీచ్‌లు మీరు. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్న స్పీచ్ ఇది మీరు. ఈ 24 నెలల్లో మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో విద్య కోసం, వైద్యం కోసం మేము ఒక పాలసీ తీసుకొచ్చాం. విద్య కోసం, వైద్యం కోసం మేము సమగ్రంగా అమలు చేస్తున్నాం అనేది ఒక్కటి చెప్పండి. ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది. మీరు ఇప్పుడు దాన్ని ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ ఎగ్గొడుతున్నారు. ఆరోగ్యశ్రీకి చాలా లిమిటేషన్స్ పెడుతున్నారు. చాలా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పనే చేయట్లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీకి దిక్కు లేదు. ఇక ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద స్కామ్ జరుగుతుంది దాంట్లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇలా ఊరికే వేగ్గా డైలాగులు చెప్పడం, వేగ్గా స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప విద్య కోసం, వైద్యం కోసం ఈ 2 సంవత్సరాల్లో మీరు కేటాయించిందేంటి? ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారా ఏదన్నా? విద్య కోసం, వైద్యం కోసం? గత ప్రభుత్వం వదిలేసిన అడుగుల్లో మీరు నడుస్తున్నారు. ఏమన్నా అడిగితే గత ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టేగా మిమ్మల్ని గెలిపించింది. గత ప్రభుత్వం చేసుంటే గత ప్రభుత్వంలోనే ఆళ్ళనే గెలిపించేవాళ్ళు కదా! ప్రజలు మిమ్మల్ని గెలిపించిందెందుకు? మీకు పట్టం కట్టిందెందుకు? ఏదో మార్పు తీసుకొస్తానన్నారు కదా! ఏం మార్పు మీరు తెచ్చింది? ఆయన యశోద హాస్పిటల్ అయితే మీరు మెడికవర్ హాస్పిటల్. ఇంతే మీరు తెచ్చిన మార్పు. ఈ 24 నెలల్లో, ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక కాలేజీ పైన కావచ్చు, ఒక స్కూల్ పైన కావచ్చు, నిబంధనల విరుద్ధంగా నడుస్తున్న అనేక స్కూల్స్ గురించి మేము మీకు చెప్తున్నాం. ఒక్క స్కూల్ పైన మీరు చర్యలు తీసుకున్నారా? అసలు నారాయణ, చైతన్య కాలేజీ లాంటివి చూసే దమ్ముందా మీకు కనీసం? ప్రభుత్వ కళాశాలలు రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతుంటే ఆ దిశగా కూడా తొంగి చూడలేదు మీ విద్యాశాఖ మంత్రిగా. మీరు అట్టర్ ఫెయిల్యూర్ మీరు. ఈరోజు మీరు అసెంబ్లీలో కూర్చొని విద్య కోసం, వైద్యం కోసం మేము ఎంతో చేసేస్తాం కబుర్లు మాత్రం చెప్తున్నారు. ఎట్ట కనపడుతున్నారు ప్రజలంతా?